హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో ఆర్ షార్ట్ ఎందులో అప్లోడ్ చేస్తానో తెలీదు. ఈరోజు అయితే నేను వాడే థ్రెడ్స్, నా మిషన్ కోసము నేను వాడే థ్రెడ్స్ అయితే మీకు చూపించబోతున్నాను. వాడే మెటీరియల్, థ్రెడ్స్ అవన్నీ చూపిస్తున్నాను. నేనైతే అసలు అయితే సర్దుకోలేదండి, జస్ట్ ఉన్నట్టు అలాగే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ చిన్న మిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూసారా పీకాసో ఉంది కదా, పీకాసో ఇదేంటంటే పాలిస్టర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్. ఇదేంటంటే షైనింగ్ తక్కువ ఉంటుందండి కొంచెము, కాకపోతే అస్సలు కట్ అవ్వదు. బ్రదర్ మిషన్కి, ఉషా మిషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేనైతే చెన్నై నుంచి తెప్పించాను అప్పట్లో, ఇప్పుడైతే వాడట్లేదు అనుకోండి ఇది. కాకపోతే ఏవైనా కొన్ని కలర్స్ దొరకనప్పుడు వాడతానమాట. క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుంది, కాకపోతే ఇది పాలిస్టర్ మిక్సింగ్. ఇప్పుడు మనము అక్కడ రాయల్ కనిపిస్తుంది చూసారా, రాయల్ అంటే ఇలా ఉంటుంది, ఈ కోన్ ఉంటుంది రాయల్ అంటే. దీనిది ఎలా ఉందో, షైనింగ్ ఎలా ఉందో, దీని క్వాలిటీ ఎలా ఉందో అలాగ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పీకాసో. మనకి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉండదు, నేను అప్పట్లో చెన్నై నుంచే తెప్పించాను. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూసారా, కొన్ని ఉన్నాయి, చాలా కొన్ని. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏదైనా కలర్ అవసరం పడితే చిన్న చిన్నగా బుట్టీస్కి అలాంటి వాటికైతే వాడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవేంటంటే విస్కోస్ అంటే ఏంది, సెమీ విస్కోస్ అంటే ఏంది అని అడుగుతున్నారు. ఇదేంటంటే విస్కోస్ అనమాట. విస్కోస్ అంటే ఎట్లుంటుందంటే రేషం. ఇప్పుడు ప్యూర్ పట్టుకి ఇమిటేషన్ పట్టుకు డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది. ఇలా ముట్టుకుంటే టచ్లోనే తెలిసిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ నుంచి 50 రూపీస్ ఉంటుందండి కోన్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొకటి, ఇదైతే రాయల్ కోన్. ఇది ఎలా ఉంటుందంటే ఇలా చూసారా, ఇది సెమీ విస్కోస్ అంటారు. ఇది రాయల్. ఇది వచ్చేసి ఫుల్, ఇది చాలా షైనింగ్ ఉంటుంది. ఎక్కువ ఇది తెస్తాను. దీని లాంటిదే ఇలాగనే ఉండాలి మెటీరియల్ అంటే మనకి చిన్న కోన్స్ ఉంటాయి, బిఐపి కానీ రాయల్ కానీ చూసారా, ఇదిగోండి ఇవి ఉంటాయి. ఇవి దీనిలాగానే ఇవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఈ చిన్నవి వాడడము కొంచెం పెద్ద మిషన్కి కష్టము. అది కూడా ఎలా వాడాలనో నేను చెప్తాను, పెద్ద మిషన్కి కూడా వాడచ్చు చెప్తాను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఫుల్లీ విస్కోసే అనమాట. ఇది కోన్ సైజ్ చూడండి, చూపిస్తాను. ఇది కూడా ఫుల్ విస్కోసే. ఇది నాకు ఏమైందంటే ఎవరో షాపు తీసేశారు. షాప్ తీసేస్తే వాళ్ళు నాకు కొన్ని ఇచ్చేశారు. దీని ప్రైస్ ఎంతనో తెలియదు. ఇది కూడా చాలా బాగుందండి, ఇది చాలా బాగుంది. ఈ విస్కోస్ థ్రెడ్ ఎలా ఉందో అలా ఉందన్నమాట. విస్కోస్ కొన్ని కలర్స్ తక్కువగా ఉంటాయి. విస్కోస్ అంటే ఇలాగా జారిపోతుంటాయి. ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే చూసారు, ఇలా ఇక్కడ చూడండి ఇలా చిక్కు పడిపోతాయి. కొంచెం గాలికి వదిలేసామంటే చిక్కు పడిపోతాయి. విస్కోస్ అంటే అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎన్ని మోడల్స్ చూపించాను, ఇది విస్కోస్ చూపించాను, ఇదేమో రాయల్. ఇవి రెండు సేమ్ అనుకోండి. ఇది ఇంకొక మోడలు, ప్లస్ ఇది చూపించాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా చూడండి, ఇక్కడ ఇవన్నీ ఏంటి, ఇవి బిఐపి రాజ్, ఇలా కొన్ని. ఎందుకంటే కొన్ని షేడ్స్ మనకి అందులో కోన్లో ఎన్ని తీసుకున్నా కోన్లో దొరకవు. ఇది చూసారా, ఇలా కొన్ని ఇంగ్లీష్ కలర్స్, రేర్ కలర్స్, అవన్నీ మనకి ఏంటంటే కొన్ని ఇలా పెట్టుకుంటాను నేను, మామూలు నార్మల్ థ్రెడ్స్. కొన్ని దొరకవు కదా మనకి, అలాంటివి మాత్రం ఇలా. ఇవి చూసారా, నా అతి తెలివి చూసారా, ఈ కోన్లు అయిపోతాయి కదా, జెరీ కోన్స్ అయిపోయిన వాటికి ఇలా స్టాండ్ లాగా బ్యాంగిల్స్ వేసాను చూడండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఉపయోగించుకోండి, వద్దనుకుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇది వచ్చి జెరీ మాత్రం ఈ కోన్సే వాడతానండి. నేను త్రిబుల్ ఆర్ మిషన్ యూజ్ చేస్తాను. త్రిబుల్ ఆర్ వాళ్ళ దగ్గర తీసుకున్న జెరీ కోన్సే వాడతాను. ఇవి ఒకసారి నేను ఇలా పెద్ద కోన్స్ తీసుకున్నాను, సో అవి నాకైతే నచ్చలేదు. ఇదిగో చూసారు, ఇక్కడ పెద్ద కోన్, ఇది తక్కువ రేట్. ఈ చిన్న కోన్ అంతానే వస్తుంది, దీనంతనే వస్తుంది. అది కూడా చాలా పెద్ద కోను, కానీ దాని క్వాలిటీ నచ్చలేదు, దాని థిక్నెస్ నచ్చలేదు, అందుకనే నేనైతే అది వాడట్లేదు. సో కొన్నిటికైతే ఇలాగ చిన్న థ్రెడ్స్ వాడతాను. ఇప్పుడు మీకు అన్ని మోడల్స్ చూపించాను కదా. ఇది చూడండి, థర్మోపోల్ది కప్స్ ఉంటాయి కదా, అందులో ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు చిన్నది ఉంది, ఈ చిన్న థ్రెడ్ ఉంది కదా, మీకు ఒక టిప్ చెప్తా అన్నాను కదా. ఇప్పుడు ఇది జెరీ కోన్ ఉంది కదండి,
జెరీ కోన్కి ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోలు చిన్న నైఫ్ లాంటిది తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇలా కొంచెం హోల్ పెద్దగా చేయాలి. చూసారా కనిపిస్తుందా హోల్ పెద్దగా? ఈ హోల్ పెద్దగా చేసి ఈ చిన్నది థ్రెడ్ ఇలా పెట్టాలి. ఇలా పెడితే మీకు ఏమవుతుందంటే ఒకసారి థ్రెడ్ ఇక్కడ కింద వరకు ఇక్కడికి వచ్చినా మీకు ఏం డ్యామేజ్ అవ్వదు. మీకు ఇలాంటి కోన్స్ పెట్టుకున్నప్పుడు ఎంత స్పీడ్తో రన్ అవుతుందో అంత స్పీడ్తోనే ఈ చిన్న జరీ కూడా రన్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అన్నప్పుడు దీని మీద 2-3 డ్రాప్స్ ఆయిల్ డ్రాప్స్ వేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు థ్రెడ్స్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ అందరి కింద న్యూస్ పేపరు అది ఇది వేస్తారండి. నేనైతే ఇది చూసారా, ఇది బ్యాకింగ్ పేపర్. ఇది బండిల్ వచ్చేసి మాకైతే RRRలో అయితే 1000 రూపీస్ పడుతుందండి. ఇది ఏంటంటే ఈజీగా ఇలా అనగానే పోతుంది. నేను స్టార్టింగ్లో బ్యాకింగ్ పేపర్ అంటే తెలియక ఇలా తెచ్చాను చూడండి. ఇది నాకు తెలియలేదు ఎప్పుడు, చిన్న మిషన్ కొన్నప్పుడు కరోనా టైంలో నేను కొన్నాను. ఇది ఇలా కట్ చేసి చూశాను, అప్పట్లో తెచ్చాను. కాకపోతే ఇది కాదు బ్యాకింగ్ పేపరు, ఇదేంటంటే చాలా పల్చగా ఉండే క్యాన్వాస్ అనమాట. ఇది మన క్లాత్కి నెక్కి వాటికి వాడినప్పుడు ఇలా క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది అనమాట. అలాగా బ్యాకింగ్ పేపర్ అయితే ఇదే వాడతానండి నేను. న్యూస్ పేపర్ అయితే అస్సలు వాడను, ఓన్లీ ఇదే వాడతాను. నాకు చాలా అంటే ఇప్పుడు మిషన్ కొన్నప్పటి నుంచి నాకు ఇది 3rd 4th అండి అన్ని వాడాను. నెక్స్ట్ బాబిన్ కేసులు కూడా ఓకే మర్చిపోయాను, ఇంకొకటి ఈ కోన్ కూడా వాడతాను అనమాట. ఇది RRR వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది కూడా సెమీ విస్కోస్, ఇది కూడా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, ఇవి కూడా వాడతాను నేను. నెక్స్ట్ ఆయిల్ చూసారా, ఇది ఆయిల్ స్ప్రే. ఏమని ఉంది, ఆయిల్ స్ప్రే. ఇది స్టిక్కీ స్పాట్ ఫ్రీ యాంటీ రస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇది ఏంటంటే జస్ట్ ఇలా ఉంది కదా, మీకు ఇలా చూపిస్తున్నా, ఎక్కడ చూపించాలి, దీని మీద చూపిస్తా చూడండి. ఇలా ఇక్కడ ఉంది కదా, ఇది లెంగ్త్ ఎక్కువగా ఉంది కదా, దీనికి జస్ట్ ఇలా పెట్టి అలా స్ప్రే కొడితేనే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం కింద బాబిన్ కేస్ దగ్గర ఎక్కడైనా సరే స్ప్రే కొట్టవచ్చు. ఆయిల్ కూడా నేను ఇదే వాడతానండి. ఇది కొంచెం లైట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంది చూసారా, మీకు ఆన్లైన్లో దొరుకుతుందో లేదో నాకు తెలీదు. నాకైతే నేను మిషన్ కొన్న వాళ్ళ దగ్గరే తీసుకున్న. ఆయిల్ స్ప్రే ఫర్ ఎంబ్రాయిడరీ మిషన్ యూసేజ్ అని ఉంది ఇక్కడ చూసారా. రస్ట్ పట్టదు, ఆయిల్ స్పాట్స్ ఉండవు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆయిల్ స్పాట్స్ ఉండవు. ఇలాగా మీకు ఇప్పుడు ఏమేమి చెప్పాను, టిప్స్ చెప్పాను కదా, ఇదైతే వాడతాను. థ్రెడ్స్ రాయల్ వాడతాను, విస్కోస్ వాడతాను, సెమీ విస్కోస్ వాడతాను. ఇలాంటి కొన్ని కలర్స్ ఏమో దొరకకపోతే చిన్న థ్రెడ్స్ కూడా వాడతాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే గమ్ము పెట్టడానికి ఇదైతే ఫెవిక్రిల్ ఇదే వాడతాను, వేరేది ఏది వాడను. స్టోన్స్ వాడతాను గమ్ము పెట్టి అతికించడానికి. ఇంకేమున్నాయి, జెరీ కోన్స్ చెప్పాను, ఈ థ్రెడ్స్ చెప్పాను, ఆయిల్ గురించి చెప్పాను, ప్లస్ ఇది ఒక టిప్ చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఇందులో మీకు ఏదన్నా యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.